అపర భగీరథుడు, నదులకు నడక నేర్పిన నాయకుడు, బీడు భూముల దూపదీర్చిన నేత, రైతు బాంధవుడు, వ్యవసాయానికి ఎనుగర్ర, మట్టి విలువ తెలిసిన మహనీయుడు, పంటలకు నీళ్లు తెచ్చిన సాగరుడు అని కేసీఆర్ సార్ను ఏమన్నానటోల్లా పాయకం పోతమాయే. తెలంగాణ పచ్చబడ్డది, అదే చాలు, అంత మాసారు పనితనమే, ఏ ఇంజనీర్లతోటి సుత కాకపోవు అని ఆఖరికి డిస్కవరీ ఛానళ్ల సుత వేపించుకున్నారు. కానీ లక్ష ఖర్చు పెట్టేసిన బోరు ఎండిపోయినా ముందు కంటే ఎక్కువ పంట పండితే ఎట్లుంటదో గట్లుందబ్బా ఇప్పుడు. దేశంలో వ్యవసాయానికి ఏక్ నెంబర్ రాష్ట్రం ఏదంటే మన తెలంగాణే. అవు పంటలకు పేరు పోయిన పంజాబ్ ను సుత దాటేసి రికార్డు కొట్టేసినాం. మళ్ళా నిరుడు 1,44,000 టన్నుల వడ్లు పండిస్తే ఈ కిత్తకు 1,53,000 అంటే 9 లక్షల టన్నులు ఎక్కువ పండినట్టు. ఇక భూమి మీదకి వెళ్ళి తీసుకుంటే అప్పుడు 65 లక్షల ఎకరాలు, ఇప్పుడు 66 లక్షలు. 500 బోనస్ ఇస్తుండే వరకు సన్నాలు సుత 25 లక్షలకెళ్ళి 40 లక్షలకు పెరిగింది సాగు. ఎక్కడిది బస్తాలు గుందలేక లారీలు నింపలేక అమాలి అన్నలు యాస్టకొంట రాదుర్రి. భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. ఇక చెప్పుకోవాల్సింది సీఎం సార్ ట్వీటు. వాళ్ళు కట్టిన కాళేశ్వరం పుణ్యాన్నే వరి సాగు పెరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రచారం అంతా గలతని తేలింది అనుకొచ్చిండు. మేడిగడ్డ కుంగుడుతోని గేట్లు ఎత్తిపెట్టినా ఆగంలున్న అన్నారంలో నీళ్లాపకున్నా సుందిళ్ల కాడ వరదాగబట్టకున్నా ఎన్నడు వండనంత పంట పండింది. అదంతా రైతుల కష్టమే అని వ్యవసాయదారులను తారీఫ్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కాళేశ్వరం వాజ్ నాట్ దేర్. సో 150 మనము ఉన్నటువంటి ఉత్పత్తి మన వడ్లుకి చూస్తే మన నేషన్లోనే టాప్ 1-2లో ఉంటాం. అవు మరి మేము 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టినాకనే పంటలకు నీళ్లు వస్తున్నాయి, లేకుంటే బీడు భూములే అంత మా గొప్పతనమే అని దినం సాటింపేసుకుంటారు. కాళేశ్వరం లేకుండా పంటలు లేవు. తెలంగాణలో ఏడ నీళ్ళు అవ్వబడ్డా అవి కాళేశ్వరం నీళ్లే అన్నరాయే. మరి ఏడు కాళేశ్వరం నీళ్లే లేవాయే. ఎన్నడు పండనంత పంట ఎట్లా పండినట్టు? తగ్గాలే గాని పెరుగుడేంది అంటే బావులు బోర్లు కాలువలతోటి ఎట్లా సాగయ్యేది గట్ల అవుతున్నట్టే. బాహుబలి మోటార్లు బంద్ ఉన్న 1,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కూడా మిలిగినట్టే. మా గవర్నమెంట్ బోంగానే కట్టుకొచ్చినట్టే కరెంటు పోయింది, 9 గంటలు సుతా చక్కగా ఇస్తలేరు, పంటలు ఎండిపోతున్నాయని అంతలావు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సప్పుడు చేస్తోట్టు. కానీ 1,00,000 కోట్ల ప్రాజెక్టు సుక్క నీళ్ళు ఇవ్వకుండా 1,00,000 ఎకరాలు ఎక్కువ సాగవుడు దునియా రికార్డే పో.